నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, ఐడి కార్డులు ఇచ్చి కోట్లాది రూపాయలు కొట్టేసింది. ట్రైనింగ్ పేరుతో బాధితులను ఢిల్లీలో తిప్పుకుంటూ మోసం చేశారు. ఈ మోసగాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఈ భారీ స్కామ్ పై మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న మహా న్యూస్ స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు చూద్దాం. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి నా బాధితులు ఒక్కొక్కరుగా కూడా ఈ రోజు మహా న్యూస్ అయితే ఆశ్రయిస్తున్నారు. మహా న్యూస్ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇదివరకే కూడా బాధితులందరూ కూడా ఒక దాటుగా మహా న్యూస్ ఆశ్రయించే పరిస్థితి. ఇప్పుడు ఇదే బాధితులు కూడా జిల్లా ఎస్పీని కలిసి ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరారు. ఇప్పుడు బాధితులు మనతో పాటు ఉన్నారు. నాకు చెప్పండి, మీరు ఇంతకు ఆమెను ఎలా పరిచయం, కొట్టపాటి సుబ్బమ్మ ఎలా పరిచయం అయింది, ఎందుకు ఆమెకు డబ్బులు ఇచ్చారు? మేము మాకు తెలిసిన వ్యక్తి ద్వారా ఆమె పరిచయం. సో మనకు హోంగార్డ్ జాబులు ఇప్పిస్తాము. ఫస్ట్ కొంచెం నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ప్రకారం వేసుకుంది. ఇవన్నీ ఒరిజినల్ చూపించింది, ఆర్డర్ కాపీ ఇచ్చింది, అన్నీ చేసింది. ఓకే, నమ్మినాం, డబ్బులు వేసినాం. డ్రెస్సులు కూడా ఇచ్చింది. హోంగార్డులకు డ్రెస్సులు ఇచ్చిండ్రు, బెల్ట్ ఇచ్చిండ్రు, లాఠీ ఇచ్చిండ్రు, షూ ఇచ్చిండ్రు, అన్నీ ఇచ్చినారు. ఓకే, నమ్మినాం. ఇవన్నీ తీసుకొని కర్నూలు పంపించిండ్రు. కర్నూలులో 15 రోజులు ఉంచినారు సొంత ఖర్చులతో లాడ్జీలో. ఇక్కడ లేదు మళ్ళీ రిటర్న్ వచ్చేయండి అని విజయవాడ తీసుకొచ్చినారు. విజయవాడ తీసుకొచ్చి విజయవాడలో 20 డేస్ ఉన్నాము. 20 డేస్ ఉండి అక్కడ మా సొంత ఖర్చులతో, మా సొంత భోజనాలు, మళ్ళా అటు నుంచి ఎక్కడ తీసుకెళ్లినారు? సెక్రటేరియట్ తీసుకెళ్లినారు. సెక్రటేరియట్ తీసుకెళ్లి ఇంకొక అది వెళ్ళిపోయింది, అది దాంట్లో ప్రాణం లేదు, ఇంకొక కాపీ ఇస్తామని మళ్ళీ వేరే కాపీ ఇచ్చారు, ఆర్డర్ కాపీ. ఇవన్నీ ఇస్తూ మోసం చేస్తూ మళ్ళీ ఎక్కడ ఇబ్లీస్తే అక్కడికి పోతూ వస్తూ చేసి వేసారిపోయినాం. నేను అడిగిన, అమ్మ పేదవాళ్ళమ్మా, డబ్బులు ఇవ్వండి, వాళ్ళ ఉసురు మనం కొట్టుకుంటాము, ఇట్లా కష్టపడితేనే రూపాయి పోగేసుకుని వాళ్ళు వడ్డీలు తెచ్చుకున్నారమ్మా. నేను స్వయంగా కొట్టపాటి సుబ్బమ్మతో మాట్లాడితే ఊరికే వస్తాయా జాబులు, ఈ హోంగార్డ్ జాబులు ఊరికే వస్తాయా ఏమి, ఇలాంటి పెద్దలే కదా పోయేదానికి, సౌకర్యాలు పోతారని నన్ను దబాయించింది. దబాయిస్తే అట్లా కాదమ్మా, మీరు దబాయించకూడదు, వాళ్ళ డబ్బులు మనం కనీసం వాళ్ళకి రిటర్న్ చేయాలంటే చేస్తాంలే. లేదమ్మా, వాళ్ళు టీవీకి పోతారమ్మా, స్టేషన్కి పోతారని నేను ఇంకా పాపులర్ అవుతాను నేను టీవీలకు వెళ్తే అంది. ఇప్పుడు మా పాప ఇంట్లో ఉద్యోగం గవర్నమెంట్ హోల్డరు, ఆమె టార్గెట్ చేసింది. ఆమె సీల్ లేదు, దొంగ సీల్ ఆమె. ఇవన్నీ దొంగ సీల్ ఎట్లా వస్తాయి మాకు, మా పాపకి ఎట్లా వస్తాయంటే మేము భయపడి విత్డ్రా చేసుకుంటాం. వినోద్ నేర్పించుకోవాలా. ఆయన చేసిన పాపానికి ఏం చేసిండు? ఆయన సహాయం చేస్తాడు 10 మందికి. మాకు జరిగిన అన్యాయము ఇంకెవరికి జరగకూడదు అని ఆయన చేసిన సహాయానికి, ఆ పాపానికి అతన్ని బ్లైమ్ చేసి అతన్ని నానా తిప్పలు పెడుతూ కష్టాలు గురి చేస్తూ. మీ ద్వారా ఎంతమంది అయితే ఆశ్రయించారు, ఎంతమంది అయితే ఆమెకు డబ్బులు కట్టారు? మా ద్వారా 5 మంది, మొత్తం 10 మెంబర్స్. అదర్స్ ఇదండి లిస్ట్, ఇదండి సిఎస్ గారు, ఇవన్నీ ఫేక్ సృష్టించారు వాళ్ళు. నమ్మినాం మేము, అందరికీ చూపిస్తున్నాం, పక్కా ఇది నిజమేను అని. స్వయంగా నేను కూడా వెళ్తే అందరం నమ్మినాం. ఏం చేస్తాం, ఇట్లా మోసం చేస్తున్నారో తెలియదు. ఇంకొంతమంది కూడా బాధితులు ఉన్నారు. చెప్పండి, మీరు ఏ జాబ్కి అయితే ఆమెకు డబ్బులు కట్టారు, ఆమె మీకు ఎలా పరిచయం? మాకైతే పరిచయం లేదు సార్ పెద్దగా. అంతా వేరే వాళ్ళ ద్వారా విషయం తెలుసుకున్నాము. మాది వచ్చేసి బద్వేలు. మా తమ్ముడి కోసం హోంగార్డ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే సుమారుగా 2,10,000 రూపాయలు మేము ఫోన్పే ద్వారా కట్టిన వాళ్ళ నుంచి విజయవాడకు సెక్రటేరియట్కి వచ్చి ఆడ టోకన్ ఇప్పించి ఆడ కూర్చొని పెట్టి వారం రోజులు మమ్మల్ని తిప్పలు పెట్టి మళ్ళీ వచ్చేసి మీరు అనంతపురం పోండి ట్రైనింగ్ సెంటర్కు అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి ఆడ ఒక 10 రోజులు ఉండిచ్చి సుమారుగా ఇట్లనే తిరగడానికి సుమారుగా ఒక 50,000-60,000 దాకా ఖర్చు అయిపోయింది సార్ మాకు. ఇప్పటికి కూడా ఆమె మా ఫోన్ లిఫ్ట్ చేయడంలా, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి, ఇచ్చేది లేదు, ఉద్యోగం కావాలంటే వేచి ఉండండి, మీరు అనుకున్న టయానికి కావు ఇక్కడ పనులని సెక్రటేరియట్ మీద చెప్తూ మమ్మల్ని మొదలు పెట్టాలి సార్. వినోద్ అన్నని మేము సంప్రదించితే వినోద్ అన్న వచ్చేసి మీకు ఎలాగైనా మేము న్యాయం చేస్తానని చెప్పి మాకు చెప్తే అప్పుడు వచ్చి మేము ఎస్పీ గారికి కూడా కన్సల్ట్ అయ్యి ఈరోజు ఎస్పీ గారికి కూడా తెలియజేసినాము. ఎస్పీ గారు సరే దీన్ని పరిశీలన చేసి మీకు న్యాయం చేస్తామని చెప్తుంటే అందుకని మేము మీడియా మిత్రులకి తెలియజేస్తాము. మొత్తానికి బాధితులు అయితే కూడా ఎక్కువ మంది కూడా ఉన్న పరిస్థితి. మీరు కూడా ఒక మీటింగ్ ఏదో జరిగింది, దాదాపు కొంతమంది వచ్చారు అక్కడ మీటింగ్ కూడా, అక్కడ కూడా ఏదో కొన్ని నెలల ముందు కూడా మీటింగ్ జరిగిందని కూడా తెలుస్తుంది. ఎంతమంది వచ్చింటారు మీటింగ్? నేను పోలేస్తాం, మా మిస్సెస్ పోయింది, ఢిల్లీకి పోయినది. కాబట్టి ఫస్ట్ నేను సుబ్బమ్మ గారు ఎట్లా నమ్మినారంటే ఆమె ఇంకొంతమందికి ఉద్యోగాలు ఇప్పించినట్టు మాకు ఆర్డర్ ఫామ్ చూపించినది. వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కనుక నేను మన ఊరు వాళ్ళకి ఎందుకు మోసం చేస్తాను అంటేనే మా మిస్సెస్కు నెక్స్ట్ మా మిస్సెస్తో పాటు మా బామర్ది అంటే వాళ్ళ తమ్ముడికి ఇద్దరు కూడా ఆయుష్మాన్ భవన్లో జూది చేశాను. నేను అడిగి ప్రశ్నించిన, ఎందుకంటే మేడం మీకు ఇది ఒక నోటిఫికేషన్ రావాలి కదా అంటే, లేదా ఇది బ్యాక్లాగ్ పోస్టులు,
వాళ్ళు కొన్ని చేసుకునేందుకు వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళకి అవకాశం ఉంది. మనకు ఆ డిపార్ట్మెంట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. రాంప్రసాద్ అతని పేరు. అతని ద్వారా మనం చాలా మంది ఇప్పించాను. నేను ఇదేం కొత్త ఏం కాదు అని దాన్ని బట్టి మేము నమ్మాల్సి వచ్చింది. మీరు డబ్బుల గురించి అడగలేదా? మనం అడిగాం సార్. అడిగితే చెక్కు రాసింది. కాకపోతే దానిపోతే ట్రాన్సాక్షన్ అసలు ట్రాన్సాక్షన్ లేవు. జస్ట్ ఊరికి అకౌంట్ ఓపెన్ చేసింది. 1000 రూపాయలు అందులో మాత్రం ఉంది అంతే అకౌంట్లో మాత్రం. మీతో పాటు కూడా ఎంతమంది బాధితులు ఉన్నారు అనుకోవచ్చు? మీరే కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు అనుకోవచ్చు? నాకు తెలిసి 60-70 మంది ఉన్నారు సార్. ఎందుకంటే మా మిస్సెస్ చెప్తున్నారు. మా మిస్సెస్తో పాటు 70 మంది ఇంకా వచ్చినారంట వాళ్ళతో పాటు. మీరు చెప్పండి, మీరు ఎలా మోసపోయారు? మీరు ఏ జాబ్కు ఆమెకు కోటపాటి సుబ్బమ్మకు డబ్బులు కట్టారు? నేను వచ్చేసి పిఆర్ఓ పోస్ట్ ఆయుష్మాన్ భవన్లో పిఆర్ఓ పోస్ట్ కట్టాను. 3,10,000 కట్టాను. ఢిల్లీకి పోయినాను. డిగ్రీ ట్రైనింగ్ ఇస్తామన్నారు. ట్రైనింగ్ ఇవ్వలేదు. ఓన్లీ ఒక సర్టిఫికేట్లో వెరిఫికేషన్ చేసినారు అంతే. ఇంకా అంత మించి ఏం చేయలేదు. అక్కడి నుంచి ఒక ఎన్ని రోజులు 7 days ఉన్నాము అక్కడే. ఢిల్లీలో 7 days ఉన్నాము. ఎటువంటి లేదు. ఎంతసేపు మా ఖర్చులతో, మా సొంత ఖర్చులతో మేము తినడం తీరడం అంతా మా లాడ్జీలలో ఉన్నాము. మా ఖర్చులు మేము చాలా పడినాము. డబ్బులు లేక ఇంటి దగ్గర నుంచి వేయించుకుంటా. ఏం పని చేస్తారు మీరు? నేనైతే కూలీ పని చేసుకుంటాను. ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తాను. నేనైతే డిగ్రీ రోజు చదువుకున్నాను. తర్వాత వచ్చేసి హైదరాబాద్ వెళ్ళాలని వెంటనే అన్నారు. ఫ్లైట్ బుక్ చేసుకుని అప్పటికప్పటికి వచ్చేసినాము. అప్పులు ఇంటి దగ్గర వేయించుకొని ఆర్బిట్కి, హైదరాబాద్లో ఆర్బిట్కి వెళ్ళాలని అన్నారు. అక్కడ అపాయింట్మెంట్ ఇస్తారు, మీకు ల్యాప్టాప్ ఇస్తామన్నారు. సెక్యూరిటీ డిపాజిట్ మీద 1,00,000 రూపాయలు కట్టించుకున్నాము. 1,00,000 రూపాయలు కట్టాము. ల్యాప్టాప్లు తెచ్చుకున్నాము. తెచ్చిన 3 నెలలు 4 నెలల వరకు కూడా వర్క్ ఇవ్వలేదు, ఏమీ లేదు. గట్టిగా అడిగితే జిఎన్ఎం వచ్చేసి మీకు వర్క్ ఇస్తారు, డేటా ఇస్తారు, మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి పై అధికారులు మీకు కాల్ చేస్తే వాళ్ళకి పెట్టాలి అన్నారు. మేము ఏం చేసింది లేదు. ఏమీ కానీ ఏం చెప్పారు సార్? సార్ అయితే న్యాయం చేస్తామన్నారు. మాకు పర్లేదు, మేము చూసుకుంటామని ఎంక్వైరీ చేసేసి ప్రూఫ్స్ ఏమి ఉన్నాయి అన్నీ ఇవ్వండి, మొత్తం మేము మీకు సాయం చేస్తాము, మీకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు సార్ మాకు. మీరు చెప్పండి, మీటింగ్ జరిగిందని చెప్తున్నారు. మీరు మహిళగా కూడా ఢిల్లీకి వెళ్ళి కూడా అక్కడ కూడా ఉన్నామని చెప్పారు. మీరు ఏ జాబ్ కట్టారు? ఎంత కట్టారు? ఫస్ట్ పిఆర్ఓకు 30,000 పే చేశాను సార్. అది వచ్చింది సార్. అది ఆర్డర్స్ అది పంపించారు. ఆ తర్వాత ఎన్హెచ్ఏ అని చెప్పారు. ఎన్హెచ్ఏకి 1,10,000 వేసాను సార్. 1,10,000 మళ్ళీ 20,000 రాంప్రసాద్ అనే అతనికి వేయమని చెప్పారు. రాంప్రసాద్ అనే అతనికి వేసాను సార్. అందరూ వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే మేము అకౌంట్లో వేసాం సార్. కొంత అమౌంట్ మేము మేడంకి వేసాము, కొంత అమౌంట్ వాళ్ళ పేర్లు ఎవరు చెప్తే ఎవరు అకౌంట్ నెంబర్లు పంపిస్తే వాళ్ళకి వేసాము. కాకపోతే మాకు ఏమి ఇంతవరకు ఏం రెస్పాన్స్ అనేది లేదు. ఢిల్లీకి వెళ్ళాం సార్. ఢిల్లీకి 2 times వెళ్ళాము. ఏం లేదు, అక్కడ రూమ్లో తిని కూర్చున్నాం సార్ అంతే. అది మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉన్నాము. ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు చాలా డబ్బులు ఖర్చు అయింది సార్. టికెట్స్ కూడా రిటర్న్ వచ్చేటప్పుడు టికెట్స్ కూడా బుక్ కాక మేము చాలా అవస్థ పడినాము. ఫ్లైట్లో వచ్చేసాము. ఎట్లో మేము ఆ బాధలు మేము ఎట్లా పడినామో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు అమౌంట్ కూడా సార్ మేము అప్పు చేసి కట్టినాము. నాకు హెల్త్ ఇష్యూ ఉంది అయినా కూడా చెప్పినా, మేడం నాకు హెల్త్ ఇష్యూ ఉంది, మిగతా వాళ్ళదంటే ఎట్లయినా చూసుకోండి, నాకు మీరైనా ఇప్పించండి, తర్వాత మీరైనా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోండి అని చెప్పాను. పలకలేదు. నా ఫోన్లో అయితే లిఫ్ట్ చేయరు. నేను నిన్న మటుకు పెట్టింది సార్ వాయిస్. కడపలో మీటింగ్ జరిగింది అని చెప్పేసి కూడా మీరు చెప్తున్నారు. ఎంతమంది మీటింగ్ వచ్చింటారు సార్? దాదాపు 15-16 members దాకా వచ్చింటారు. కొంతమంది ఉన్నారు. అప్పుడు పెద్ద అక్కడ విశ్వేశ్వరయ్య మీటింగ్ లో ఏం చెప్పారు? ఎందుకు ఆ మీటింగ్? అంటే ఆ మీటింగ్ ఐడి కార్డ్స్, మనకి పిఎఫ్ అవి అప్లికేషన్స్ అనేది ఫిల్ చేయించారు సార్. చివరిగా మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మా అమౌంట్ అనేది మాకు వస్తే చాలు సార్, అంతకు మించి ఏం లేదు. మాకు అసలు రెస్పాన్స్ లేకనే మేము ఇట్లా ఆశ్రయిస్తున్నాం తప్ప, లేకపోతే ఆమె కరెక్ట్గా మాకు ఒక ఆన్సర్ చెప్తే మేము ఎందుకు వెళ్తాం సార్? ఇంకా ఇన్ని రోజులు బట్టి ఇప్పుడే నేను వెళ్ళి 1.5 సంవత్సరం సార్. నాకు 1.5 సంవత్సరం అయితే నాకు ఏ రెస్పాన్స్ లేదు. ఎవరో కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళకన్నా 15,000 అనేది అకౌంట్లో వేసింది. మాకైతే అది కూడా వేయలేదు. ఇది మొత్తానికి చూసుకుంటే బాధితులు మొత్తం కూడా తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మహా న్యూస్ ను కూడా ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు కూడా వీరు కూడా జిల్లా ఎస్పీని కూడా కలిసి ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలి, దానికి రావాల్సిన డబ్బులు కూడా వెనక్కి ఇప్పించాలి. మాలాంటి వాళ్ళు ఇప్పటికే దాదాపు 60 నుంచి 70 మంది బాధితులు కూడా ఉన్నారు. ఒక్కొక్కరుగా కూడా మహా న్యూస్ ను ఆశ్రయిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్యామ్తో శ్రీకాంత్, మహా న్యూస్, కడప. కోటపాటి సుబ్బమ్మ అనే వ్యక్తికి నేను అమౌంట్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే హోంగార్డ్ జాబ్స్ ఉన్నాయి, నేను ఇప్పిస్తాను, మాది విజయవాడలో హెడ్ ఆఫీస్ ఉంది, ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంది, వాళ్ళ ద్వారా నేను ఫోన్ చేయించి ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఇస్తాను అని నమ్మబలికించి మాకు ఆమె ఏదో సిఎస్ గారి సీలు, సంతకము, ఆఫీసర్ల సంతకాలు అన్నిటితో కూడి ఇవి ఫస్ట్ చూపించింది. వేరే వాళ్ళకి మేము ఇప్పించినాము, ఇవి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పింది. సో మేమేం చేసామంటే ఇవి ఆధారాలతో మేము నమ్మినాము. మనం నమ్మి
నా తరపున నా బంధువులు అయినటువంటి దస్తగిరి నెట్టూరి అహ్మద్ నెట్టూరి కోటపాటి సుబ్బమ్మ అనే ఆమెకు అమౌంట్ ఇచ్చిన నేను. ఆమె వచ్చేసి అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో ఆమె రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తుంది ఆమె. ఇప్పుడు ఏముంటుందంటే విజయవాడలో నాకు హెడ్ ఆఫీస్ ఉంది, ఆడుంది ఈడుంది అని మొత్తం చెప్పిందా. 11,50,000 రూపాయలు నాకు ముట్ట చెప్పిన. ఓన్లీ ఫోన్పే ద్వారానే ముట్ట చెప్పింది. నేను క్యాష్ ఇవ్వలేదు, ఏమి లేదు, అంతా ఫోన్పే ద్వారా వాళ్ళు కూడా మాకు ఫోన్పే వేసినారు, నేను ఆమెకు ఫోన్పే చేసిన. ప్రతిరోజు ఈరోజు వస్తుంది వాళ్ళ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఎక్కడికి మన అనంతపురంకి తీసుకెళ్ళింది, ట్రైనింగ్ సెంటర్లో పంపిస్తాను అనేసి. అక్షరాల 17 రోజులు అక్కడ పెట్టింది. వీళ్ళకి తిండి తిప్పులు ఇవన్నీ పాపం సొంత ఖర్చులతో భరించుకొని మళ్ళీ అక్కడ పనులే జరగలేదు, నేను ఇంకో చోట ఇప్పిస్తాను రాని అని చెప్పేసి మళ్ళీ విజయవాడకి పిలిపించుకునింది. విజయవాడలో ఒక 12 రోజులు పెట్టుకునింది. అక్కడ వీళ్ళ సొంత ఖర్చులతో రూమ్ తీసుకొని లాడ్జీ తీసుకొని రూమ్లో ఉన్నారు. సో ఇట్లా నరక యాతన చూపించి తర్వాత మళ్ళా మేమేదైతే డబ్బులు ఇచ్చినామో అంత మాట్లాడినామో అది సరిపోక మళ్ళా 35,000 రూపాయలు ప్రతి మనిషి అదనంగా దేనికి మీకు డ్రెస్ ఇప్పించాలి, మీకు డ్రెస్ కావాలంటే డబ్బులు వేయండి, 35,000 రూపాయలు మళ్ళీ ప్రతి మనిషి ఇచ్చాడు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ విజయవాడ పిలిపించుకునింది. మంగళగిరిలో నేను ట్రైనింగ్ పంపిస్తాను ఇక్కడికి రండి అని. ఆడ వారం రోజులు 10 రోజులు కూర్చోబెట్టింది వీళ్ళందరినీ. 10 రోజులు కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే లేదు మీరు ఇప్పటికిప్పుడు డీడీ కట్టాలా, 14,500 మీరు వేస్తేనే మీకు ఉద్యోగం వస్తుంది, ల్యాండ్ రాదని మళ్ళీ బెదిరించి మళ్ళీ 14,500 మళ్ళీ అదనంగా వేయించుకొని ఇప్పుడు ఏం చేస్తుందంటే మా జాబ్ ఏది పిల్లలకి ఏదమ్మంటే ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది. సో అట్లా చెప్తూ పోయి లేదమ్మా ఫస్ట్ అయితే డబ్బులు ఇద్దాం వాళ్ళకు, ఎవరు డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేద్దాము, తర్వాత ఎప్పుడన్నా జాబ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం రిటర్న్ తీసుకోండి మీరు అని నేను చెప్తే, మీ దిక్కున్న చోట చెప్పుకోపో, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు స్టేషన్ పోతావేమో పో, నేను అప్పుడు కడతా, నేను ఉన్నప్పుడు కడతా, నోరు మూపించిన వాళ్ళకు జాబ్ కావాలంటే వాళ్ళందరూ నోరు మూసుకోవాలా అని నాతో ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా బెదిరిస్తూ మాట్లాడింది. మీరు ఈ డబ్బులు ఇచ్చింది ఏ టైంలో, ఎప్పుడు? నా దగ్గర ప్రతి ఒక్కటి ఫోన్పే ద్వారా పంపించాడు, ఆన్ రికార్డు ఉంది నా దగ్గర. ఇచ్చిన డేట్ మార్చిలో ఇచ్చినాం, పోయిన మార్చిలో, ఈ సంవత్సరం మార్చిలో ఇచ్చినాం. మొత్తం ఎంత ఇచ్చారు ఒక్కో క్యాండిడేట్కు ఇంచుమించు అప్రాక్సిమేట్లీ 11,50,000 ఆమెకు పుట్టింది. ఇది వీళ్ళు ట్రైనింగ్ లోపలికి పోయిన తర్వాత మిగతా 11 లక్షల 5 మందికి కలిపి ఏం జాబ్ అని చెప్పినారు? హోంగార్డ్ జాబ్ ఇప్పిస్తామని చెప్పింది. హోంగార్డ్ జాబ్ ఇప్పిస్తామని. జాబ్స్ ఏం రిక్రూట్మెంట్ ఏం లేదు, రిక్రూట్మెంట్ లేకుండా ఇస్తారు. అవన్నీ మేము చూసుకుంటాము. ఆల్రెడీ బిఫోర్ పోయిన గవర్నమెంట్లో రిక్రూట్మెంట్ ఉండింది. అందులో కొన్ని మిగిలిన జాబులు ఏవైతే ఉన్నాయో అవి మేము భర్తీ చేసి ఇస్తాం మీకు అని నమ్మబలికి ఈ సెక్రటేరియట్కి పిలుచుకెళ్ళింది మమ్మల్ని. నేను సెక్రటేరియట్ బయటకు వెళ్ళినా, మా 2 పిల్లలు లోపలికి వెళ్ళినారు. లోపల కూర్చోబెట్టి వాళ్ళతో సంతకాలు చేసుకుని మీరు కన్ఫామ్ అయిపోయింది, మేము మిగతా ఫార్మాలిటీస్ మేము చూసుకుంటాము అని చెప్పింది. మేము నమ్మబలికినాం. ఎందుకంటే ఒక సిఎస్ గారి సీల్ ఉంది, సంతకం ఉంది, ప్రతి ఒక్కరు ఆఫీసులు దానికి సంబంధించిన సంతకాలు ఉన్నాయి దీంట్లో. ఓకే అనుకున్నాం. దీంట్లో ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా వల్ల పంచాయతీ పెట్టడం మాట్లాడడం ఎవరైనా వ్యక్తులు చేశారా? ఆ వ్యక్తులు అంటే నేను కడపకి వెళ్ళి 2 వ్యక్తులతో మాట్లాడి నా పేరు అయితే నేను మర్చిపోయి ఉన్నాను కొంచెము. ప్రదీప్ రెడ్డి ఇంకొక సుదర్శను రాయల్, వాళ్ళిద్దరు అయితే నన్ను పిలిపించి మాట్లాడినారు. ఏం చెప్పారంటే వాళ్ళందరినీ క్యాండిడేట్లు స్టేషన్ పిలుచుకొద్దాము, పోలీస్ స్టేషన్లో మేము పంచాయతీ పెట్టిస్తాము, పోలీస్ స్టేషన్లో మేము రాతపూర్వకంగా వాళ్ళకు రాపించుకుందాము, మేము దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కడదామంటే అట్లా కాదు, వాళ్ళ డబ్బులు సెటిల్మెంట్ చేయండి అని అన్నా. లేదు శనివారం ఒకసారి మీరు రండి, అంటే డబ్బులు ఇస్తేనే వస్తాను, నేను రానని చెప్పిన. మీరు అడగలేదా? మేము ఉద్యోగానికి డబ్బులు కట్టినాం కదా, అడిగినాం. మీరు ఎవరికి ఇచ్చినారు? వాళ్ళు ఏదేదో కథలు చెప్తాను, వాళ్ళకి ఇచ్చిండ్రు వీళ్ళకి ఇచ్చిండ్రు అని చెప్తాను. ప్రదీప్ రెడ్డికి ఇచ్చినారంట. ఆమె ఏముంటుందంటే నేను ప్రదీప్ రెడ్డికి ఇచ్చినాను అంటది. ఆ ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే మేము ఇంకొకరికి ఇచ్చినాము అని అంటాడు. రెడ్డి గౌతమ్కి ఇచ్చినాను అన్నాడు. ఆ రెడ్డి గౌతమ్ ఎవరు ఏమో మనకైతే తెలియదు. ఒక ఐఏఎస్ అని నాకు 2-3 సార్లు ఫోన్ చేసిండు ఆ రెడ్డి గౌతమ్ అనే వ్యక్తి. ఐఏఎస్ అని చెప్పిండు. ఐఏఎస్ నేను అంటే నేను కూడా ఫస్ట్ నమ్మిన. మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడు ఈ ఐఏఎస్ అతను నాకు ఎందుకు ఫోన్ చేస్తాడు? ఒక ఐఏఎస్ ఎప్పుడు మాట్లాడు, పర్సనల్ ప్రైవేట్ వ్యక్తులతో ఎప్పుడు మాట్లాడు. ఆమె నమ్మ పలికింది. ఎవరు? సుబ్బమ్మ, కోటపాటి సుబ్బమ్మ ఆమె. ఈయన ఐఏఎస్ సార్ మనకు అంత హెల్ప్ చేస్తాడు, నేను డబ్బులు అంతా సార్కు వేస్తాడు అంటే ఆయన నాతో ఏం చెప్పిండంటే నాకు 35,000 రూపాయలే చెందింది. నేనైతే నాకు మొత్తం అమౌంట్ నాకు ఇస్తే నేను రేపే ట్రైనింగ్లో పంపిస్తాను. ఆయన ఒక పక్క ఫోన్ చేస్తాడు. గౌతమ్ రెడ్డి అని అతను. ఏ రోజు ఐఏఎస్ అన్నాడు
ఆ వ్యక్తి గౌతమ్ రెడ్డి ప్రదీప్ రెడ్డి ప్రదీప్ రెడ్డి కాదు, గౌతమ్ ఐఏఎస్ అనే వ్యక్తి. ఈ పిల్లలకు కూడా ఫోన్ చేస్తాడు. ఎవరైతే క్యాండిడేట్లు 5 మంది ఉన్నారో నాకు 35,000 ఇచ్చింది కోటపాటి సుబ్బమ్మ, అంతకంటే ఎక్కువ లేదు, నాకేం చేయలేదు, అమంతా ఆమె తినేసింది, నాకు డబ్బులు మీరు ఏవైతే ఇస్తారో నేను మిమ్మల్ని అందరినీ జాబ్లోకి పంపిస్తాను పిల్లలకు ప్రతినిత్యం ఫోన్ చేస్తాడు. ఈ పిల్లోళ్ళది వచ్చేసి కడప. కూలి పని చేసుకొని బతికే వాళ్ళము. మా దగ్గర ఈ విధంగా హోంగార్డులు పోస్టులు ఉన్నాయని మా దగ్గర నుంచి 2,10,000 ఫోన్పే ద్వారా తీసుకొని ఈరోజు సకల ఆడికి సెక్రటరియట్కి తిప్పి తర్వాత అనంతపురం తిప్పి మీకు జాబులు ఇప్పిస్తాము, అపాయింట్మెంట్ ఇచ్చినది, ఈ విధంగా మోసపూరితమైన మాటలు చెప్పి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడతాండ్రు. తినడానికి కూడా తిండి లేదు మాకు. కావున మేము వేసిన డబ్బులు మాకు మళ్ళీ తిరిగి మాకు ఇచ్చినట్లయితే మేము ఏదో కూలి నాళ్ళు పని చేసుకొని బతుకుతాం మేడం. ఈ విధంగా మోసం చేస్తారని అంటే మేము కనీసం దగ్గరికి కూడా వచ్చేవాళ్ళం కాదు. ఏదో నమ్మి ఆశపడి ఏదో ఉద్యోగం వస్తే శుద్ధంగా బతకొచ్చులేమనే ఆశతో ఈ విధంగా చేసి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేసింది. కాబట్టి మా డబ్బులు మాకు వెనక్కిచ్చి మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుచున్నాం మేడం. అబ్బాయి పేరు వచ్చేసి ఈశ్వర్ బాలాజీ. మా తమ్ముడు డిగ్రీ వరకు చదివిండు హోంగార్డులో. ఎప్పటికి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారు? ఏ డేట్కి? మేము కట్టిన 1 నెల కల్లా మీకు వారం 15 రోజుల లోపల మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాము. కట్టింది మార్చిలో సార్. ఇచ్చిన క్యాండిడేట్ ఎవరికి, ఏ క్యాండిడేట్కి ఇచ్చినారు? ఫోన్పే ద్వారా డబ్బులు వేయించినాం. మా అన్న పరకూటి వెంకటరమణ గారు, అతను డిగ్రీ అయిపోయి ఆయన ఇంటి దగ్గరే కూలి పని చేసుకుంటున్నారు. అతనికి హోంగార్డ్ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి కొంచెం నమ్మబలికి అతని దగ్గర మా ఇంట్లో అంతా ఉన్న డబ్బును సమకూర్చి 2,50,000 వరకు కోటపాటి వెంకట సుబ్బమ్మ అనే ఆమెకి మేము జాబ్ ఇస్తామని చెప్పి నమ్మబలికినందుకు మేము ఇచ్చాము. ఇప్పుడు ఏంటంటే మేము జాబ్ కోసం అడుగుతుంటే వాళ్ళు ఈరోజు అంటున్నారు, రేపు అంటున్నారు, 2 రోజులు ఆగండి అంటున్నారు, ఎక్కడెక్కడికో తిప్పారు. సెక్రటరియట్ అంటాడు, విజయవాడ అంటారు, మంగళగిరి అంటారు, అనంతపురం అంటారు. అక్కడంతా తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇది ఈ రోజు అంటారు, రేపు అంటారు. ఇప్పుడు ఏంటంటే 2,50,000 మేము బయట తెచ్చుకున్నాం, వడ్డీ తెచ్చుకున్నాం, వాళ్ళేమో అవతల వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకైనా మేము కట్టాలి. ఇప్పుడు మేము ఎంత చేసుకున్నా కానీ మాకు దగ్గర అమౌంట్ అనేది లేదు. దయచేసి ఆ రిటర్న్ అమౌంట్ ఏదైతే ఉందో అది మాకు వెనక్కి ఇప్పించగలని మేము మీ దగ్గరికి, మా వ్యక్తి దగ్గరికి వచ్చి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మీడియా ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎంత ఆ మీడియా ద్వారా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. దయచేసి మేము మార్చిలోనే ఇచ్చామండి, ఒకేసారి ఇచ్చాము. అదేంటంటే ఇప్పుడు అడుగుతుంటే వాళ్ళు ఆగండి అని కొంచెం వాళ్ళు రూడ్గా మాట్లాడడం అలా చేస్తున్నారు. అలా ఏం లేదండి, మా అన్నగారితో డే బై డే అలా వాళ్ళు మాట్లాడడం, ఈరోజు వస్తే రేపు వస్తే అని చెప్పడం అలా డిలే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో కూడా మాకు ప్రెజర్ అయిపోయింది, మేము తప్పగా మిమ్మల్ని ఆశ్రయించాల్సింది. కొంచెం దయచేసి మీరు మాట్లాడి ఇప్పించగలరని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉప్పరపల్లిలోని సొంత ఊరిలో నివాసం ఉంటున్న కోటపాటి సుబ్బమ్మ అనే ఒక మహిళ, నాది ఆ పార్టీ ఈ పార్టీ, నాకు ఢిల్లీలో తెలుసు, విజయవాడలో తెలుసు, నేను అందరికీ ఉద్యోగాలు ఇప్పించినాను, వాళ్ళు ఇప్పుడు చేసుకుంటున్నారు అని కళ్ళబొల్లి మాటలు చెప్పి మేము కూడా ఒక జనసేన పార్టీ అధినేత, చేనేత కార్మిక సంఘం అధినేత ఆయన తరపున మాకు పరిచయం అయింది ఆమె. అయినా కూడా ఇప్పుడు ఆ జనసేన పార్టీ ఆయన ఏమి చేయలేకపోదు. రాటాల రామయ్య చేనేత రాష్ట్ర కార్యదర్శి. ఇప్పుడు అతను నాకు తెలియదు అంటున్నాడు. ఈ కోటపాటి సుబ్బమ్మ కూడా నాకు తెలీదు, నేనే ఒకరి దగ్గర మోసపోయినాను అని చెప్తా ఉంది. మీకు 50,000 జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తాను అది ఇది అని చెప్పి మా దగ్గర 5 లక్షల అమౌంట్ కట్టించుకునింది. అది కూడా ఒకసారి మాకు ఆర్డర్ ఒకసారి వచ్చినప్పుడు కొంత అమౌంట్, కాల్ లెటర్ వచ్చినప్పుడు కొంత అమౌంట్, ఇలా దశల వారీగా కట్టించుకొని 2 నెలల ఉద్యోగం ఇప్పిస్తాను, లేదంటే వడ్డీతో సహా మీకు కట్టేస్తాను అని చెప్పిన ఆమె తర్వాత 5 నెలలు, 6 నెలలు, సంవత్సరమైనా కూడా ఇప్పటికీ ఏమీ చెప్పకుండా లాస్ట్కి నేనే మోసపోయినాను, నేను ఒకరి దగ్గర మోసపోయినా నా దగ్గర ఏమీ లేదు అనే విషయం తేల్చి చెప్పేసింది. ఇప్పుడు మాలాంటి పేదలు అక్కడ ఇక్కడ అప్పు సప్పు చేసి డబ్బులు పెట్టినాం, మేము ఏం కావాలి? ఈమె ఇప్పుడే కాదు, కడపలో ఇంతకు ముందు కూడా ఒకసారి ఇట్లే చేసిందంట. గవర్నమెంట్ ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు?
అది నీకు నువ్వు డబ్బులు కట్టే ముందు తెలుసా కడపలో అది మాకు తెలీదు. తెలిసిన తర్వాత నాకు ఆ విషయం తెలిసింది. నేను 5 లక్షలు కట్టినాను సార్. దాని గురించి మాకు ఒక చెక్కు కూడా ఇచ్చింది, ఈ చెక్కు తీసుకొని వేసుకోండి అని. ఆ చెక్కు కూడా ఇప్పుడు ఫేక్ అని మాకు అర్థమైంది. దాంతో కూడా మేమేం చేయలేకపోతున్నాము. దయచేసి కంప్లైంట్ పెట్టినాము. సిఐ కూడా నా దగ్గర ఫోన్ మాట్లాడకుండా పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడినాడు. తర్వాత 2 రోజులకి ఎస్ఐ సార్ తర్వాత 2 రోజులు కలవమన్నారు. కానీ నాకైతే నమ్మకం లేదు, అందుకే నేను అక్కడికి వెళ్ళలేదు. ఇలాగే నాలాంటి ఇంకొక బాధితుడు ఒంటిమిట్ట స్టేషన్ దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే వాళ్ళు అసలు కంప్లైంట్ తీసుకోలేదంట. ఆమె ఒకరి చేతిలో మోసపోయింది. ఆమె ఎట్లా కడుతుంది మీకు డబ్బులు, ఆమె రాని వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడదామా అని కంప్లైంట్ కూడా రిటర్న్ ఇచ్చేసినారంట. ఇలాగా జరుగుతూ ఉంది. ఆమె వెళ్ళిన ప్రతి చోట ఊరు మారి ఒక 5-6 సంవత్సరాలకి ఇట్లా మోసాలు చేసుకుంటా పోతా ఉంటే ఎంతమంది బలి కావాలి ఆమె చేతిలో? మోసపోయిన తర్వాత తెలిసింది సార్. ముందే తెలిస్తే మేము ఎందుకు డబ్బులు కడతాము? మోసపోయిన తర్వాత ఆమె గురించి కనుక్కుంటే మాకు హెల్త్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇప్పిస్తాను, 49,000 జీతము. నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు. 1 నెలలో అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది, 2 నెలలకి పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. నేనే మిమ్మల్ని జాబ్లో జాయిన్ చేపిస్తా అని ఇన్ని మాటలు చెప్పింది సార్. ఒక ఆడమనిషిని, నేను ఒక ఆడామని, ఆమె ఒక ఆడామని నమ్మి కట్టినందుకు మాకు లాస్ట్కి చేతులు ఎత్తి మోసం చేసేసింది ఆమె. అదే చేనేత కార్యదర్శి రాటాల రామయ్య అతను పరిచయం చేసినాడు మాకు. ఇది జనసేన పార్టీ. కొంత ఫోన్పే వేసినాం సార్, ఎక్కువ క్యాషే ఇచ్చినాం. అది కూడా రామయ్య ముందరే, ప్రతి రూపాయి కూడా నేను రామయ్య ముందరే ఆమెకు డబ్బులు కట్టినా. అతని ప్రూఫ్తోనే నేను కట్టినా. నీకేం భయం లేదు, నేనే ఇస్తాను, ఆమె ఏం జరిగినా నాది ఆమెది పూచి అని చెప్పి నేను ఆయన ఉండాడనే ధైర్యంతోనే మన ఊరు అని ఆమె తెలియకపోయినా కూడా నేను డబ్బులు కట్టినాను సార్. రామయ్య డబ్బు అయితే ఎక్కడికి పోదు, మన డబ్బు మనకు వస్తుంది అంటాడు. ఎన్ని సంవత్సరాలని ఆగాలి? మేమేం వడ్డీలు కట్టుకోవద్దా? మేమేం తినొద్దా? పిల్లలని చదివించుకోవద్దా? ఇలా సంవత్సరాలు ఆగుతూ ఉంటే ఎట్లా సార్ మా పరిస్థితి? మాకే ఏదో ఒకటి గవర్నమెంట్ న్యాయం చేసి మా డబ్బు మాకు వచ్చేటట్టు చేయాలి సార్. నేను కోటపాటి సుబ్బమ్మకి 3,10,000 డబ్బులు కట్టానండి. ఫోన్పే వేశాను, క్యాష్ వేశాను. ప్లస్ వచ్చేసి ఫస్ట్ ఢిల్లీలో ట్రైనింగ్ అన్నారు. తర్వాత ఢిల్లీకి ట్రైనింగ్ పోతే ట్రైనింగ్ ఒక్క రోజు కూడా ఇవ్వలేదు. ఏదో పేపర్లో వెరిఫికేషన్ చేయాలని 2,000 అక్కడ డబ్బులు కట్టించుకున్నారు. ఈ 3,10,000 కాక చాలా అమౌంట్ ఖర్చు అయింది మాకు. హైదరాబాద్ హైదరాబాద్కి రమ్మన్నారు, హైదరాబాద్ గుండా వచ్చినాము. ఫ్లైట్లో మా డబ్బులు పెట్టించినారు. అక్కడల్లా తిప్పారు. ఏం కొరవకుండా ఏం రెస్పాన్సిబుల్గా ఏమి ఇవ్వలేదు మాకేమి. ఫస్ట్ వచ్చేసి పిఆర్ఓ పోస్ట్కు 2,40,000 డబ్బులు కట్టమన్నారు. తర్వాత 2,40,000 కట్టండి, ₹1,00,000 వచ్చేసి మీకు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కట్టాలా, 3 నెలల తర్వాత మళ్ళీ మేము రిటర్న్ మీకు డబ్బులు ఇస్తామన్నారు. ₹1 కూడా ఇవ్వలేదు. ఆ డబ్బులు ₹1,00,000 అనేది దేనికంటే ఆల్రెడీ పిఆర్ఓ పోస్ట్ అనేది ఎత్తిపోయింది, మాకు చెప్పలేదు. అవి ఫేక్ అని మాకు తెలియలేదు. ఆ ₹1,00,000 సెక్యూరిటీ డిపార్ట్మెంట్ని మాకు 1,00,000 కట్టించి ల్యాప్టాప్ ఒకటి ఇచ్చినారు మాకు. ఫిబ్రవరి నెలలో మాకు 12,880 డబ్బులు పడింది అంతే. మాకు ట్రైనింగ్ ఇస్తాము, 6 నెలలు జీతం పడుతుంది, 3 నెలలు ఆఫ్ పడుతుంది, 3 నెలల తర్వాత ఫుల్ అమౌంట్ పడుతుంది అని చెప్పినారు. ₹1 కానీ ఏమే కానీ మాకు లేదు. ఎన్నిసార్లు ఎవరు అడిగినా కానీ ఇదో అది అయిపోతుంది, ఇదో చేస్తాము, అదో చేస్తున్నాము అని డబ్బులు 1 నెల పడింది. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ బ్యాంక్ నుంచి పడింది. నెఫ్ట్ పడింది. నేను ఏం చేయలే. ఒక ఆన్లైన్ జూమ్ మీటింగ్లో అదే నేను అంతే తమ్మేసిన 12,580 పడింది. ఫస్ట్ పిఆర్ పోస్ట్ అన్నారు, అది ఎత్తిపోయిందంట. నాకు తెలీదు. అది ఎత్తిపోయిన 3-4 నెలల తర్వాత తెలిసింది. మళ్ళీ ఆ ₹1,00,000 చెప్పాను కదా, ₹1,00,000 కట్టామని, అది డేటా వెల్ఫేర్ కానీ. ఆ డేటా వెల్ఫేర్కి అదన్నా వస్తుందిలే, ఇస్తాంలే అన్నారు. అది కూడా లేదు.
ఇట్లాంటి రెస్పాన్సిబుల్ డబ్బులు అడుగుతున్నాం కానీ ఇదే ఇస్తాము అదో నెల ఈ నెల 20 ఇస్తాము రేపు నెల 10 ఇస్తాము అంటానే ఉన్నారు కానీ దాదాపు ఇప్పటికీ సంవత్సరం ఇంకొక నెల 20 రోజులు అయితే సంవత్సరం 3,10,000 డబ్బులు కట్టి ఇస్తాము మేము. మీరు 20 తేదీ ఇమ్మన్నాం కదా ల్యాప్టాప్లు, మీరు ఇవ్వలేదు, మేమేం చేయాలి? లక్ష ఇస్తామన్నారు. 1,00,000. సరే అమౌంట్ తీసుకున్న వాళ్ళు ఎక్కడికి వస్తే ల్యాప్టాప్లు మీరు చేయొచ్చు కదా, మీరు అక్కడ ఏమంటే మోస్తారు అది అడిగినా? అడిగినాం.